అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే, బక్రీద్ పండుగ సమీపిస్తున్న సందర్భంగా మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎందుకంటే పశువులను తరలించే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి అక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి మరి అక్కడ వచ్చేపోయే వాహనాలను అంటే భారీ వాహనాలలో తరలిస్తూ ఉంటారు. మరి అటువంటివి చూస్తున్నారు. మరి ఇందుకు గాను మరి పశువులను తరలించే వాళ్లకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏవైతే నిబంధనలు పాటించాలని వాళ్ళు చెప్పిర్రో వాటిని అన్నిటినీ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మరి ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా మరి సరైన డాక్యుమెంట్లు లేకుండా ఆ విధంగా తరలిస్తూ ఉన్నప్పుడు మరి పోలీసు వాళ్ళు అడిగినప్పుడు ఆ పత్రాలను చూపించాల్సిన అవసరం ఉంటుంది. చూపించకపోతే మరి వాళ్ళు వాటిని స్వాధీనం చేసుకుంటారు. మరి అక్కడ ఇదిగో చూడండి మాపై జులుం చేస్తున్నారు అని చెప్పకూడదు. ఎందుకంటే మీ దగ్గర వాటికి సంబంధించిన సరైన పత్రాలు తప్పకుండా ఉండాలి. మరి వాటిని అవి ఉన్నప్పుడు మీరు దర్జాగా మరి పోలీసు వాళ్లకు ఆ పత్రాలను చూపించి మీరు వాటిని తరలించవచ్చు. అదేవిధంగా ముస్లింలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఎటువంటి లోపము లేని పశువులను బలిస్తారు. మరి అటువంటప్పుడు మనము కూడా సరైన పత్రాలు చూపించి దర్జాగా తీసుకొని వచ్చి మరి పోలీసులకు చూపించి దర్జాగా తీసుకొని పోవాలి. మరి వాటిని పండుగ రోజు బక్రీద్ రోజు బలి ఇచ్చుకోవాలి. లేదంటే మరి ఆ గిల్టీ ఫీలింగ్ ఎవరో కూలీ వాళ్ళను పెట్టి ఎక్కడి నుంచి అయినా తరలించుకొని రా, నీకు 100-200 ఎక్కువగా ఇస్తామన్నప్పుడు అది మన గిల్టీనెస్ మనకే ఉంటుంది. కానీ అటువంటి గిల్టీ ఫీలింగ్ ఉన్నప్పుడు మరి అటువంటి బలి ఏ విధంగా మరి సంభవం అవుతుంది? అది కాదు. కనుక వాటిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి సరైన పత్రాలను తీసుకొని మరి ఎవరైతే కూలీ వాళ్ళు ఉండని వాళ్ళు తరలిస్తూ ఉన్నప్పుడు వాళ్ళను తప్పకుండా వాళ్ళ దగ్గర ఆ పత్రాలు తప్పకుండా ఉండాలి. లేకపోతే వాటి వెనుక మీరైనా వస్తూ ఉండాలి. వచ్చి మరి పోలీసు వాళ్లకు ఆ పత్రాలను చూపించి తీసుకొని పోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ విధమైన అక్రమమైన పద్ధతిలో తరలించినట్లయితే అటువంటిది నాట్ యాక్సెప్టబుల్ అన్న విషయం ప్రతి ముస్లింకు తెలుసు. అదేవిధంగా హిందువుల మనోభావాలను గౌరవిస్తూ మరి ఆవు ఏదైతే సెంటిమెంట్ ఉందో హిందువులది, మరి అటువంటిది బలి కోసం తరలించకూడదన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. మరి అటువంటి చర్యలకు పాల్పడవద్దు. మరి అదేవిధంగా ఎవరైనా రైతులు పాడి ఆవులను తరలిస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఒక చేను నుండి ఒక ఊరు నుంచి ఇంకో ఊరుకు అమ్మినప్పుడు మరి అక్కడ తీసుకొని వెళుతూ ఉంటారు. కనుక ఎక్కడైతే కొనుగోలు చేసిర్రో అక్కడి పత్రాలు తప్పకుండా వాళ్ళ దగ్గర ఉండాలి. మరి ఆవులను తరలించేవాళ్ళు పాడి ఆవులను మరి వాటి పత్రాలను తప్పనిసరిగా రైతులు తమ వద్ద ఉంచుకోవాలి. మరి పోలీసు వాళ్ళు అడిగినప్పుడు మీరు తప్పకుండా వాటిని చూపించి దర్జాగా తీసుకొని వెళ్ళవచ్చు. మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి హిందూ సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆవు ఎప్పుడైతే సెంటిమెంటో దానిని గౌరవించాల్సిన అవసరం మాకుంది. మేము తప్పకుండా గౌరవిస్తాం. ముస్లిమైన మేము ప్రతి ఒక్కరు గౌరవించాలి, తప్పకుండా గౌరవిస్తారు. కనుక మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా ఎక్కడైతే మీకు ఇన్ఫర్మేషన్ అందుతుందో ఫలానా చోట అక్రమంగా తరలిస్తున్నారన్న విషయం మీకు గట్టిగా తెలిసినట్లయితే, మంచిగా తెలిసినట్లయితే అప్పుడు దానిని మీరు పోలీసు దృష్టికి తీసుకొని వెళ్ళండి. మరి పోలీసు వాళ్ళు దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తద్వారా మీరు కూడా సేఫ్. మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. కనుక ఈ విజ్ఞప్తిని పైన తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.